సార్ ఇప్పుడు మనం రూ. 1,00,00,000 అనేది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి కల. రూ. 1,00,00,000 గనక అసలు మనం చూడగలుగుతామా అని ఒక క్వెషన్ మార్క్‌లో ఉంటారు. అవును. సో, ఇప్పుడు మనం రూ. 1,00,00,000ని జస్ట్ ఒక అంత ఒక 15 ఇయర్స్, 10 ఇయర్స్ అంత ఓపిక ఎవరికి ఉండదు ప్రెజెంట్. అవును. ఇన్‌స్టాంట్ తక్కువలో తక్కువ మనం 5 ఇయర్స్ గనక మనం 10 ఇయర్స్ చూసుకున్నట్లయితే అవును. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలా చేయాలి? రూ. 1,00,00,000 టార్గెట్ టచ్ చేయనీకి. యాక్చువల్‌గా దేంట్లో అండి రూ. 1,00,00,000 5 ఇయర్స్‌లో ఎగ్జాక్ట్‌గా నాకు రావాలి అంటే మ్యూచువల్ ఫండ్ రైట్ వే కాదు. ఓకే. డెఫినెట్‌గా కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మేము జనరల్‌గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం హైయర్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం ఎక్కువ పెట్టాలి, తక్కువ ఉండాలి, మనం రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేసుకుంటాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ జనరల్‌గా ఏమవుతుంది 5 to 7 ఇయర్స్ టెన్యూర్ ఉంటే మాత్రమే రండి అని చెప్తాం. ఈ దీంట్లో కూడా ఎవరికైనా ఏ టెన్యూర్కు ఏదన్నా ఒక గోల్ కోసం ప్లాన్ చేస్తున్నాం మనం +or- 2 ఇయర్స్లో రీచ్ అవ్వగలుగుతారు అని చెప్తాం మనం. ఈవెన్ ఒక 10 ఇయర్స్ కోసం ఏదైనా ఎడ్యుకేషన్ ప్లాన్ కోసం, మ్యారేజ్ ప్లాన్ కోసం, లేకపోతే ఒక వెల్త్ కార్పస్ బిల్డ్ చేద్దామని ఏదైనా ప్లాన్ చెప్తుంటే కూడా మనం ఈవెన్ దో మీరు 8th ఇయర్ నుంచి 10th ఇయర్కి 100% మీకు మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకుంటే మీరు 8th ఇయర్ నుంచి కాషియస్గా ఉండాలి. రేట్ ఆఫ్ రిటర్న్ ఎట్లా ఉందో చూసుకుని, ఆ రోజు ఉన్న మార్కెట్ కండిషన్ ఎట్లా ఉన్నాయో చూసుకుని, అవసరమైతే ఆ రోజన్నా మీరు తీసుకెళ్ళి సేఫ్ ఎసెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదా ఆ సందర్భంలో ఏమన్నా మార్కెట్ ఇబ్బందిగా ఉంటే ఇంకా 1 ఇయర్, 1.5 ఇయర్ వెయిట్ చేసి అయినా ఆ మనీని మీ దాంట్లో మీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేఫ్ ఎసెట్లోకి అని చెప్తాం. ఇక్కడ కూడా అదే వర్క్ అవుతుంది. పర్టికులర్గా ఈ పర్టికులర్ డేట్కి నాకు ఏదో ఉండాలి అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ సూటబుల్ కాదు. కానీ క్యాలిక్యులేషన్ వైజ్గా మాట్లాడుకున్నట్టయితే ఒక 12% రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పరాయణం నెలకు ₹1,20,000 మీరు ఎస్ఐపిగా చేయగలిగితే 5 ఇయర్స్లో ₹1,00,00,000 ఈజీగా వస్తుంది. 1,20,000 1,20,000 చేయగలిగితే. లేదా ఇంకొక ఆప్షన్ మీరు ప్రతి నెల ఒక 50,000 చేస్తూ ఉన్నారు, ఇయర్లీ ఒక 6 lakhs చేస్తారు. 6 lakhs చేసుకుంటూ వెళ్తే దాంతోపాటుగా ప్రతి సంవత్సరం మీరు ఒక ₹10,00,000 దీంట్లో లంసమ్గా కూడా యాడ్ చేయగలిగితే కూడా 5 ఇయర్స్లో రీచ్ అవ్వచ్చు. ఇట్లా అంటే ఎవ్రీ ఇయర్ 5 ఇయర్స్ 5 lakhs ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఎవ్రీ మంత్ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తా ప్రతి సంవత్సరం ఇయర్ స్టార్టింగ్లో అతను మొదటి ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు ఇంకో 10 లక్షల లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. అట్లా ప్రతి సంవత్సరం కూడా నా ఒక 4 ఇయర్స్ పాటు కంటిన్యూగా 40 lakhs పంప్ చేయగలిగినట్టయితే అతనికి ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది.